హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మోప్‌ని మనం స్పిన్ మెషిన్‌ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తానండి. ఆ మోప్‌ని 2 టైమ్స్ ఆ వాటర్‌లో ట్యాప్ చేసి 3/4 వాటర్ తీసుకొని అందులో లిక్విడ్ వేసుకొని, దాన్ని తీసుకొని హ్యాండ్ టచ్ చేయకుండా మనం అది 360 యాంగిల్‌లో తిరుగుతుందండి. ఆ యాంగిల్‌లో మనం కాలుతోని అలా వైప్ చేసుకొని మనం మార్బుల్ పైన వైప్ చేసుకోవచ్చండి. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా వైప్ చేసుకోవచ్చండి. అది అది అడ్జస్టబుల్ అండి. హ్యాండిల్ సేమ్ అండి. మళ్ళీ కాలుతోని అడ్జస్ట్ చేసుకొని, దాన్ని స్ట్రెయిట్‌గా పెట్టుకొని, మళ్ళీ స్పిన్ మెషిన్‌లో పెట్టుకొని, మళ్ళా 2 టైప్స్ అప్ అండ్ డౌన్ చేసేసి, ఆ వీల్‌లో పెట్టేసి వాటర్‌ని తీసేయడమే అండి. ఇది హౌస్ వైఫ్స్‌కి చాలా యూజ్‌ఫుల్ ఉందండి. ఇది మోడల్ వచ్చేసి ప్రెస్టీజ్ ఆల్ఫా మోడల్ అండి. నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. టచ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న మార్బుల్‌ని క్లీన్ చేసుకోవచ్చండి. ఇది అడ్జస్టబుల్ అండి. హ్యాండిల్ కనిపిస్తుంది కదండీ! పైకి, కిందకి అడ్జస్టబుల్ అండి. మనం దాన్ని కిందకి పెట్టి కాలుతోని స్ట్రెయిట్ పెట్టి మళ్ళీ స్పిన్ మెషిన్‌లో వేసి దాన్ని మళ్ళీ హ్యాండిల్‌ని అడ్జస్ట్ చేసుకొని ఆ స్పిన్ మెషిన్‌లో పెట్టి మళ్ళీ రొటేట్ చేయడం అండి. ఆ వాటర్ మొత్తం తీసేయడం. ఇది అలా 2 టైమ్స్ రొటేట్ చేశాక దానికి వాటర్ ఏమి ఉండదండి. మళ్ళీ మార్బుల్ పైన మనం వైప్ చేసుకోవచ్చు. ఏమైనా తడిగా ఎక్స్‌ట్రా ఉన్న వాటర్‌ని. ఈ విధంగా చేసుకొని మనం ఇంటిని క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి స్పిన్ మిషన్స్ మీ ఇంట్లో గనుక ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని లైక్ చేయండి.